వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ ఉక్కలా గారు, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్. చాలామందికి ఇప్పుడు డయాబెటీస్ అనేది ఎక్కువ మందికి వస్తున్న విషయంగా మీరు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ డయాబెటీస్ సంబంధించి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు ఈరోజు సార్ మనకు తెలియజేయబోతున్నారు. అవి ఏంటి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎపిసోడ్ చివరి వరకు చూడండి. హాయ్ సార్. హాయ్. డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోతుంది ఈ టైంలో, ముఖ్యంగా ఇండియాలో కూడా. ఎస్పెషల్లీ దానికి ఫుడ్ హ్యాబిట్స్ కారణం అంటున్నారు, లైఫ్ స్టైల్ అనేది ఒక కారణంగా చెప్తున్నారు. ఆ తర్వాత ట్రీట్మెంట్లోకి వెళ్ళాక దీనికి రకరకాల ఇంజెక్షన్లు వచ్చాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు డయాబెటీస్ అనేది ఏ రీజన్స్ వల్ల ఇంపాక్ట్ చేస్తుంది ఒక హ్యూమన్ని, తర్వాత ట్రీట్మెంట్లోకి వెళ్ళాక సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది? సో డయాబెటీస్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అంటే, వాస్తవానికి ప్రతి కణం మన బాడీలో డయాబెటీస్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. దేన్ని స్పేర్ చేయదు. ఎవ్రీ సెల్, ఎవ్రీ ఆర్గన్, ఎవ్రీ ఫంక్షన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఈ కాంటెక్స్లో ఆల్మోస్ట్ కాన్ఫిడెంట్గా ఒక 60 to 70% ఆఫ్ హాస్పిటల్ అడ్మిషన్స్, హాస్పిటల్ ఐసీయూస్ డయాబెటీస్కి సంబంధించే ఉంటాయి. సో అంత తీవ్రమైన జబ్బుని చాలా తేలిగ్గా చూస్తున్నారు మన వాళ్ళు. అది కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. తర్వాత ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఎవిడెన్స్లో ఈవెన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ని కూడా మనం అదుపులో ఉంచుకోవడం మంచిది. అవసరమైన చోట ఈవెన్ ప్రీ డయాబెటిక్ స్టేట్లో ట్యాబ్లెట్ వాడడం మంచిది. ప్రీ డయాబెటిక్ స్టేట్లో కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. సో ఇలాంటి ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ చేయడం అనేది ముఖ్యం. ఏదో మొక్కుబడి తీరాన ఒక 4-5 నెలలు చేస్తే సరిపోద్దా అంటే కాదు, జీవితకాలం చేస్తేనే దానివల్ల బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అయితే డయాబెటీస్లో ఒట్టి ఆహారానికి సంబంధించి, మందులకు సంబంధించి కాదు, మన పూర్తి లైఫ్ స్టైల్, జీవన విధానాల్లో మార్నింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం చేస్తాం అనేది కూడా డయాబెటీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం నీళ్ళు ఎంత తాగుతున్నాం కూడా మ్యాటర్ అవుతుంది డయాబెటిక్ మేనేజ్మెంట్లో. ఎంత నడుస్తున్నాము, ఎంత తింటున్నాము, ఆబ్వియస్గా ఎంత రెస్ట్ తీసుకుంటున్నాం, ఎంత నిద్రపోతున్నాం, ఇవన్నీ కూడా డయాబెటీస్ మేనేజ్మెంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మైనర్ రోల్ కాదు, మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సార్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు 10 to 6 జాబ్, 9 to 6 జాబ్లు అయిపోయాక నైట్ 10 PM నిద్రపోయేవాళ్ళు, లేదంటే 11 వరకు మహా అంటే. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే 6 PM జాబ్ అయిపోయాక దాదాపుగా తెల్లవారుజామున 3 వరకు మేలుకొనే ఉంటున్నారు. ఫోన్లతో అయి ఉండొచ్చు, లేదంటే పార్టీ అనవచ్చు, లేదంటే కామన్గా కూడా నిద్ర పట్టట్లేదు ఎవరికి నైట్ టైము. అంతా కూడా ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు. దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో బేసిక్లీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసింది ఏంటంటే, నేను ఇదివరకు చాలాసార్లు చెప్పున్నా కూడా ఈ టాపిక్ మీద. ఎప్పుడైతే నిద్ర భంగం కలుగుద్దో అప్పుడు బ్రెయిన్లో జరగాల్సిన నార్మల్ న్యాచురల్ ప్రక్రియలు జరగవు. ఒకరోజు 2 రోజులు, ఒక వారం ఓకే. ఇదే ఒక హ్యాబిట్ లాగా తయారు చేసి, మీరు అన్నట్టు ఉద్యోగం అయిపోయిన తర్వాత రాత్రి 3 గంటల వరకు మేల్కోవడం అనేది ఒక హ్యాబిట్ లాగా తయారు చేసేసుకొని కొన్ని రోజులు ఇలా కంటిన్యూ చేయడం జరుగుద్ది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, ఆ బాడీలో బ్రెయిన్లో జరగాల్సిన బ్యాలెన్స్ యాక్ట్ అనేది పోద్ది. ఈ బ్యాలెన్స్ యాక్ట్లో హార్మోన్ రెగ్యులేషన్ ఒకటి, నిద్ర ఏదైతే బ్రెయిన్కి రెస్ట్ ఇస్తుందో, బ్రెయిన్ రికవరీ ప్రాసెస్లో కాపాడుతుందో, బ్రెయిన్కి నెక్స్ట్ డే ప్రిపరేషన్ ఇస్తుందో అది పోతుంది. ఇదే కదా మేము పగల పడుకుంటాం, రాత్రి మమ్మల్ని వదిలేయండి అంటున్నారు. కానీ నేచర్కి విరుద్ధంగా ఏది చేసినా కానీ ఎక్కువ రోజులు బాడీ టాలరేట్ చేయదు. అది మీరు ఎటువంటిదైనా తీసుకోండి, నేచర్గా వచ్చేది, న్యాచురల్గా ఏవైతే వచ్చావో అవి పాటించినప్పుడే మీరు హెల్తీగా ఉంటారు. అగెయిన్స్ట్ నేచర్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది ఈరోజు కాకపోతే 10 రోజుల తర్వాత చూపిస్తుంది. కాబట్టి ఆ విధంగా నిద్రపోకుండా
ఈ స్మార్ట్ గ్యాజెట్స్తో కాలక్షేపం చేయడము అండ్ కొన్ని సందర్భాల్లో లేట్ నైట్ పార్టీయింగ్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి డయాబెటీస్ మీద. పర్టికులర్గా డయాబెటీస్ అనే కాదు, ఓవరాల్ హెల్త్, ఓవరాల్ బాడీలీ వెల్నెస్ మీద ఈ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇలాంటివన్నీ పర్టికులర్గా యంగ్స్టర్స్, ఎందుకు పర్టికులర్గా యంగ్స్టర్స్ అంటున్నానంటే, మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు డయాబెటీస్ అనేది విస్తృతంగా పెరుగుతుంది. వాస్తవానికి ఇప్పుడున్న పాపులేషన్లో ఆల్మోస్ట్ 10 కోట్ల మందికి డయాబెటీస్ ఉంది మన దేశంలో. అదేవిధంగా 14 నుంచి 15 కోట్లు ప్రీ డయాబెటిక్స్ వాళ్ళు ఉన్నారు. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే 30 కోట్ల దగ్గరగా మనకి డయాబెటిక్ పాపులేషన్ అనేది ఉంది. దాని గురించి మన దేశాన్ని డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు. అది ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు యంగ్స్టర్స్లో ఎక్కువగా కనిపిస్తుంది, యంగ్స్టర్స్లో ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా డ్రాస్టిక్గా మారిపోయింది. మీరు అన్నట్టు ఇది వరకు 10 గంటలకు పడుకోవాల్సిన వాళ్ళు ఎవరు పడుకోవట్లేదు. ఇప్పుడు చాలా తక్కువ మంది 10 గంటలకు పడుకునే వాళ్ళు ఉన్నారు, ఉదయం లేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అది కూడా లాంగ్ రన్లో డెఫినెట్గా హెల్త్ సిస్టమ్ మీద చాలా అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ఆ కారణంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ డిసీజ్ వచ్చినాక చాలామంది ఈ మెడిసిన్ గురించి కూడా ఇంకా ఎక్కువ అవగాహన పెంచుకుంటూ పోతూ ఉన్నారనమాట. ఎందుకంటే డైలీ డయాబెటీస్ లెవెల్ చెక్ చేసుకోవడం కానీ, షుగర్ లెవెల్ చెక్ చేసుకోవడం కానీ, అందులో కొత్త ఎక్విప్మెంట్లు ఏమైనా వచ్చినాయా, ఇంకా సింపుల్గా ఇది ఏమైనా ఉందా, తర్వాత ఇప్పుడు ఇంజెక్షన్ కూడా ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. ఏదైనా కాస్త బెటర్ రిజల్ట్ ఉంటుందేమో అని చెప్పేసి ఆ రకంగా ఏదైనా కొత్త మెడిసిన్ కానీ ఇంజెక్షన్ రూపంలో అయినా ఏదైనా రూపంలో ఉందా, వచ్చినాయా? మన డైలీ ప్రక్రియల్లో మెడిసిన్ ఈస్ ఎవాల్వింగ్, ఎవ్రీ డే మెడిసిన్ ఈస్ ఎవాల్వింగ్. మాకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి మేము చేసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే డయాబెటీస్ విపరీతంగా మారుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో బహుశా లాస్ట్ 10 yearsలో సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ మెడికేషన్ ఆఫ్ డయాబెటీస్ జరిగింది. ఇదివరకు షుగర్ అదుపులో ఉంటే చాలు అనుకునేవాళ్ళం. అయితే షుగర్ ఒక్కటే కాదు, షుగర్తో పాటు వేరే రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ అటాక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా నివారించాలి. మీరు ఒక్క షుగర్ని కంట్రోల్ చేస్తే ఏం లాభం? స్ట్రోక్ వచ్చిందనుకోండి, దాన్ని రివర్స్ చేయలేం. సో ఇలాంటి అవయాల మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి టార్గెట్స్ మారిపోతున్నాయి. సో ఈ ఎవల్యూషన్లో ఎలా ఈ టార్గెట్స్ని మేము మేనేజ్ చేయాలి, ఎలా ఆర్గన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, ఎలా ఒక హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవాలి, ఎలా ఒక కిడ్నీని ఫెయిల్ చేయకుండా చూసుకోవాలి, వీటి మీద ఫోకస్ బాగా పెరిగిపోయి ఒబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అనేది మేము ఆర్గన్ ప్రొటెక్షన్కి ఇవ్వాల్సి వస్తుంది. షుగర్ కంట్రోల్ అనేది పక్కన పెట్టేయాల్సి వస్తుంది. వీటిల్లో వాస్తవానికి చాలా రకాల మెడిసిన్స్ ఇవాల్వ్ అవుతూ వచ్చు. ఇప్పుడు ఇంజెక్షన్ రూపంలో కొత్తగా మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయమే ఈ ట్రెజిపెప్టైడ్ అంట. సో ఆ ఇంజెక్షను వచ్చింది. అయితే ఈ ఇంజెక్షన్ను కామన్ లాంగ్వేజ్లో ఒజంపిక్. ఓకే. సో అట్లా ఈ మధ్య కొద్దిగా హైలైట్ అయింది. ఎక్కువ మంది దీని మీద రీల్స్ చేస్తున్నారు, కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు, ఈ ఒజంపిక్ అనేది. అండ్ ముఖ్యంగా సెలబ్రిటీస్ ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారనే ఈ వీడియోస్ కూడా వస్తున్నాయి. రూమర్స్ అయి ఉండొచ్చు, లేదా నిజం అయి ఉండొచ్చు. ఈ కంటెంట్ ఎక్కువ బయటకు వస్తూ ఉంది, ఒజంపిక్ ఈవెన్ సెలబ్రిటీస్ ఆల్సో యూజింగ్ ఇట్ అన్నట్టు. ఏంటి అందులో అంత స్పెషాలిటీ ఉంది? సో ఒజంపిక్తో పాటు ఇంకా ముంజారో అని ఉంది, తర్వాత వీగోవి అని ఉంది. సో రకరకాలుగా సిమిలర్ సబ్స్టెన్స్ ఉన్నవి అవైలబుల్ ఉన్నాయి. ఒజంపిక్ ఎందుకు హైలైట్ అవుతుందంటే ఈ మధ్య కాలంలో దాని రేట్ కాస్త తగ్గించారు, మార్కెట్లోకి కాస్త బెటర్ ప్రైస్లో అవైలబిలిటీ కామన్ మ్యాన్కి దగ్గరగా అనేది గమనించారు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది షుగర్ని అదుపులో ఉంచడం అనేది ఒక థింగ్. అలాగే వెయిట్ని కూడా తగ్గిస్తుంది. వెయిట్ని తగ్గించడం ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే, మీరు అన్నట్టు సెలబ్రిటీస్ వాడుతున్నారు, అక్కడ చాలా ఫర్మోస్ట్ థింగ్ ఏంటంటే స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండడం. సో అందుకోసం డెఫినెట్గా దీని రోల్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని ఆఫ్ లేబుల్ కానీ వాడుతున్నారు. తర్వాత లాంగ్ టర్మ్గా చూసుకుంటే ఈ పర్టికులర్ డ్రగ్ వల్ల నేను ఏవైతే కాంప్లికేషన్స్ చెప్పానో, హార్ట్కి రిలేటెడ్ కానీ, బ్రెయిన్కి రిలేటెడ్ కానీ, కిడ్నీకి రిలేటెడ్ కానీ,
లివర్కి సంబంధించి కానీ వీటిలన్నిటిని నివారించే విధంగా పనిచేస్తుంది. సో అబ్జెక్టివ్ ఏదైతే మాకుందో ఇది చెయ్యాలి మేము ఎవ్రీ పేషెంట్కి అన్నట్టు, అది దాని ద్వారా మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి దాని ఇంపార్టెన్స్ పెరిగిపోతూ ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ మెడిసిన్ వాడినంత వరకే ఈ రిజల్ట్. సపోజ్ ఆ మెడిసిన్ని మానేస్తే రివర్సిబిలిటీ అనేది ఫ్యాక్టర్ అక్కడ ఉంది. మీరు ఏవైతే బెనిఫిట్స్ దాని ద్వారా తెచ్చుకున్నారో అన్నీ పోతాయి, అవి పోయేదానికి చాలా సిగ్నిఫికెంట్ ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఎవిడెన్స్ ఉంది. అంటే ఏదైనా సరే న్యాచురల్గా వచ్చేదానికి ఒక అవుట్ సోర్సింగ్తో వచ్చేదానికి తేడా ఉంటుందంటారు. అబ్సల్యూట్లీ. అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎప్పుడు చూడొద్దు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చూడండి. మీ లైఫ్ స్టైల్ని సరిదిద్దుకోండి, ఈజీగా దాన్ని అధిగమించవచ్చు. అండ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్తో పూర్తిగా తగ్గించకపోయినా ఎలాంటి బెనిఫిట్స్ అని మనం చూడవచ్చు అంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్తో బోల్డ్ అయిన బెనిఫిట్స్. ఒక్క డయాబెటీస్ గురించే మాట్లాడలేదు ఇక్కడ. ఇక్కడ ఏమవుతుందంటే అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజ్ అంటున్నాను కదా, వీటిలో ఏమున్నాయి? హై కొలెస్ట్రాల్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఊబకాయంకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి, స్లీప్ డిజార్డర్ ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద లిస్టే తయారవుతుంది. వీటిల్లో క్యాన్సర్ కూడా చేరింది ఈ మధ్య. సో ఇలాంటివన్నీ వితౌట్ సింగిల్ ట్యాబ్లెట్ నివారించుకునేది ఒక హెల్దీ లైఫ్ స్టైల్. మరి ఆ హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ అడాలసెంట్ ఏజ్ అంటే 15 to 20 years మధ్యనే ఇది స్టార్ట్ చేసేయాలి మీరు. అంతకుముందు స్టార్ట్ చేయకూడదని కాదు, మనకు అవేర్నెస్ వస్తుంది, ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోగలుగుతాం, ఇండిపెండెంట్గా మనం చేయగలిగింది ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ చేయడం మొదలు పెట్టాలి. అది ఆల్మోస్ట్ రెగ్యులర్ ఫ్యాషన్లో కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్ చేయడం అనేది ముఖ్యం. అండ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో చాలా మంచి చేంజెస్ అయితే తీసుకొస్తాయి, బెనిఫిట్స్ అనేవి తీసుకొస్తాయి. బట్ మోర్ దెన్ అంటే మన మెడిసిన్స్, షార్ట్ కట్స్ వీటిని ఫాలో అవడం కంటే కూడా ఎండ్ ఆఫ్ ది డే మీతో మీ బాడీ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో దాన్ని ఎలా హ్యాపీగా చూసుకుంటున్నాం, దాన్ని ఎలా రైట్ఫుల్గా చూసుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. దానికి మెయిన్ రీజన్ మీ లైఫ్ స్టైల్. సో సార్ చెప్పిన విధంగా మీ లైఫ్ స్టైల్ని బాగా చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. అండ్ కుదిరితే ప్రొఫెషనల్స్ని కలవండి, డాక్టర్స్ని కలిసి ఇలా ఉంది నా లైఫ్ స్టైల్, దీంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలని సజెషన్స్ తీసుకోండి. సో అలా లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలుసుకోండి. దానివల్ల మెడిసిన్ యూసేజ్ అనేది తగ్గించుకోవడానికి ఒక పాసిబిలిటీ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉండి సార్ని అడగాలనుకున్నట్లయితే మీరు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కూడా సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.